బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు మరో కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను జడ్జి తోసిపుచ్చారు. ఈ కేసులో మిగతా వారికి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ చంద్రబాబుకు మాత్రం కోర్టు మంజూరు చేయలేదు. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఇవాళ విచారణకు రాగా జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం త్రివేదులతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. కాగా ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చే నెల 8కి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ఈ కేసులోనూ వర్తిస్తుందని, గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయరాదని చంద్రబాబు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదించారు. దీంతో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించి 2 పిటిషన్లు, ఏసీబీ కోర్టులో 4 పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రియా, ఏదైతే మనకి ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు తీర్పు వస్తుందని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూసిన నేపథ్యంలోనే ఈ కేసు తీర్పును నవంబర్ 9కి వాయిదా వేయడం జరిగింది. ఏదైతే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా వాదన జరిగాయి. అయితే ముందుగా స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చిన తర్వాతే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా జస్టిస్ బేలా, జస్టిస్ అనిరుద్ధ్ బెంచ్ స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు వరకు కూడా ఉత్కంఠ కొనసాగింది. ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరిస్తా అని చెప్పినప్పటికీ కూడా ఏదైతే దసరా సెలవుల నేపథ్యంలో ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ తీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏసీబీ కోర్టులో ఏదైతే ములాఖాత్కి సంబంధించి ఆ రోజువారీ ములాఖాత్లు తనకి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులను కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఏసీబీ కోర్టు దీనికి సంబంధించి కూడా లీగల్ ములాఖాత్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే రోజుకి 3 ములాఖాత్కి ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కోరడం జరిగింది. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా కూడా ఈ తరహా ములాఖాత్లు లేవు. ఏదైతే కోర్టు చట్టాలు, అదేవిధంగా జైళ్లకు సంబంధించిన రూల్స్, విధి విధానాలను అనుసరించి వారంకి 3 రోజులు మాత్రమే ములాఖాత్ ఇస్తారు, ఎంత పెద్ద నాయకులైనా, ఎంత హై ప్రొఫైల్ నేతలు ఉన్నప్పటికీ కూడా. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఇచ్చిన పిటిషన్ తిరస్కరించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పట్లో చిక్కులు వీడియోలు లేవు. అదేవిధంగా ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా వరుసపెట్టి కేసులు ఉండడంతో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో అయితే ఒక కంట, అదేవిధంగా ఒక ఆందోళన అయితే నెలకొని ఉందని చెప్పచ్చు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఈ వరుసగా చంద్రబాబు కేసు విషయంలో వాయిదాలు చూసుకుంటే ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా చంద్రబాబు బయటికి వస్తారా లేదా అన్న డౌట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఎంతవరకు నిజం? అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆయన బయటకు వచ్చే అసలు అంశాలు ఉన్నాయంటారా? అలాంటిది ఏది మనం ప్రిడిక్ట్ చేయడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కోర్టు తీర్పులు, కోర్టు వాదనలు అనేది కూడా అన్ని కోర్టు పరిధిలోకి వస్తాయి. బయట మనకి ఏది విశ్లేషకులు కావచ్చు, లేకుంటే అవతలి వర్గం నేతలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతుంటారు, ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. ఎన్నికల వరకు బయటికి రారు, ఇద్దరని పని. అదేవిధంగా మనకి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పుడు కూడా జైల్లోనే కొనసాగిస్తున్నారు, చంద్రబాబు కూడా అలానే కొనసాగిస్తారని చెప్పేసి అలా రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇదంతా కూడా ప్రిడిక్షన్స్ మాత్రమే. ఏదైతే కొద్దిగా న్యాయపరమైన విశ్లేషకులు అందిస్తున్న అభిప్రాయంగా మనం చూడవచ్చు తప్ప ఎక్కడ కూడా ఇలాంటి విషయం ఇలా జరుగుతుందని చెప్పేసి మాత్రం చెప్పడం కష్టం. ఎందుకంటే అన్ని కూడా కోర్టు పరిధిలోని అంశాలు. కోర్టు ఒక కేసును తీసుకుందంటే దాన్ని అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తుంది. ఉదాహరణకి చంద్రబాబు కేసు చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇవన్నీ వాదనలు ఇరువైపులా వింటుంది, ఇరువైపులా న్యాయవాదులకు కూడా ప్రశ్నలు వేస్తుంది, కావాల్సిన వాటిని క్లారిఫికేషన్స్ తీసుకుంటుంది. అందుకోసమే మనకి చూస్తుంటే కనుక తీర్పుని వెంటనే ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా తీర్పును రిజర్వ్ చేయడం జరుగుతుంది. అంటే తీర్పు రిజర్వ్ చేశారంటే ఏదైతే ఈ న్యాయ నిపుణుల సలహా కావచ్చు, గతంలో తీసుకున్న న్యాయ
తీర్పులు కావచ్చు, వీటన్నిటిని కూడా స్టడీ చేసిన తర్వాతనే కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత తీర్పును వెలువరిస్తుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడిని ఎన్నికల వరకు బయటికి రానివ్వరు అనేది కేవలం పార్టీల్లో, అదేవిధంగా ఒక విశ్లేషకులు చెబుతున్న అభిప్రాయమే తప్ప వాస్తవానికి కోర్టు పరిధిని దాటి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే కోర్టులో చాలా సార్లు ఏదైతే ఈ డిబేట్ మీద కూడా ప్రశ్నించడం జరిగింది, అదేవిధంగా సీరియస్ కావడం జరిగింది. కోర్టులకు ప్యారలల్ గా సమాంతరంగా ఇలా చర్చలు, వేదికలు జరపడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవన్నీ చూసుకుంటే కనుక చంద్రబాబుకు సంబంధించి నవంబర్ 9 తీర్పు ఉంది కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూడాలి. అంతే తప్ప ఆయనని ఎన్నికల వరకు బయటికి తీసుకురారు అనేది కేవలం అది పార్టీల అభిప్రాయము, లేకపోతే విశ్లేషకుల అభిప్రాయం తప్ప వాస్తవానికి అలా ఉంటుందని అయితే అనుకోను. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.